నంద్యాలలో టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఫరూక్ ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 34% ఉన్న రిజర్వేషన్ 24% తగ్గించి వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఫరూక్ బీసీ సోదరులందరినీ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని కోరిన ఫరూక్ బడ్జెట్ లో కేటాయించిన డబ్బు మన రాజ్యాంగ ప్రమాణం మన హక్కు. ఆ బడ్జెట్ లో కేటాయించిన డబ్బు ₹1 కూడా రిలీజ్ చేయాలి. ఏదైతే బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నవరత్నాలు అని చెప్పి డైవర్ట్ చేసి ఇవన్నీ మీకు ఇస్తున్నారు నవరత్నాలు అని చెప్పాడు. సంక్షేమ కార్యక్రమాలు వేరే, బడ్జెట్ అనేది రైట్, అది హక్కు మనకు. ఆ హక్కును ఆయన కోర్లు దోసి మనకి ఏమి కూడా ఇవ్వలేదు. ఆయన నవరత్నాలు మార్పు చేసి నేను అమ్మఒడికి ఇస్తాను, పిల్లఒడికి ఇస్తాను ఏదని చెప్పాడు ఆయన. అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం ఇస్తుంది, అది వేరే కానీ ఇది వేరే. వాటి బడ్జెట్ లో కేటాయించిన డబ్బు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పండి. ఈ రోజు ఎప్పుడైతే నిన్నను మొన్న ఎవరు వచ్చారు యాక్సిడెంట్ అయిపోయింది, మాకు చంద్రన కాలు కింద 2 లక్షలు లేకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చేది, ₹1 కూడా రావడం లేదు. అది అయిపోయింది. సంక్రాంతి పండుగ అయిపోయింది, అదే క్రిస్మస్ పండుగ అయిపోయింది, మన రంజాన్ పండుగ రాబోతోంది. ఆ రెండు సంక్రాంతి పోయింది, క్రిస్మస్ పోయింది. ఆ కిట్లు వచ్చేటి చంద్రబాబు నాయుడు గారు కనీసం పండుగ పూటగా పేదవాళ్ళు ఒక పూట కన్నా తిరిగి తినాలని ఉద్దేశం ఆ కార్యక్రమంలో ఆయన ఓపెన్ చేయడం జరిగింది. కానీ అది ఏవి కూడా జరగలేదు. ఇప్పుడు మనం చాలా పేద వర్గాల వారు మనం అన్ని రకాలుగా ముందుకు పోవాలా. ఇంతమంది కులాల వారు ఉన్నారు కానీ ఇంతమంది కులాల వారికి రిప్రజెంటేషన్ లేదు అసలు చట్టసభలో. చట్టసభలో ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటేనే మన కోసం మన వాయిస్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మన తరఫున మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏమి చేయలేము. ఈరోజు చట్టసభలో రావాలంటే రాజకీయంగా ఎదగాల, బీసీలు రాజకీయంగా ఎదగాలంటే అన్ని రకాలుగా ఎదగాల. అన్ని రకాలుగా ఎదగాలంటే మనకు ఎదగడానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ ఉంది, నంద్యాల పార్లమెంట్ చెప్పని ఎవడన్నా ఉన్నాడు బీసీలో? బీసీ నేనే, మైనార్టీ నేనే. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినారా, ఎవరైనా రాగలుగుతున్నారా? ఎవరు రాగలిగిన శక్తి ధైర్యం ఉందంటే ఎవరికి లేదు. అన్ని రకాలుగా ఈ రోజు చూస్తాను ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు అయిపోయినాయో, అందరికీ కష్టాలు వచ్చినాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి చాలా మంది వ్యక్తపడారు. కాబట్టి నేను వృత్తంగా ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఆఖరిలో కూడా మన కొంతమంది నాయకులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడి మరి సభను మన శ్రీరాములు ప్రారంభం చేసి, ఎందుకంటే కాలాతీతం అయింది కాబట్టి మీరు మాట్లాడి 2 నిమిషాలు 5 నిమిషాలు మిగతా వారికి కూడా అవకాశం కలిగించి అందరి అభిప్రాయాలు కనుక్కొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన కుల సంఘానికి ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా మీరు స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి చెప్పినారు, విదేశీ విద్య గురించి చెప్పినారు, చాలా విషయాల గురించి చెప్పినారు. అవన్నీ మనకు అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పరంగా కానీ మనం ఆర్థికంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రోజులో నాయకులు ఏం చేస్తున్నారు? చాలా